ఈరోజు నేను గూగుల్కి అయితే వచ్చానమాట. ఇక్కడ మొహరం ఎలా జరుగుతుంది అని మొత్తం తెలుసుకోవడానికి. అండ్ నేను ప్రెసెంట్ వచ్చేసి గూగుల్ కుల్లాయి స్వామి టెంపుల్ ముందరే ఉన్నానమాట. ఇక్కడ ఓ తాత అయితే ఉన్నాడు. ఆ తాతని అడిగి మొత్తం వివరాలు అయితే తెలుసుకుందాం. మాది గూగుడు, నా పేరు వెంకటరాముడు. ఎక్కడే కానీ జరగదు ఈ ఇండియాలోను. ఈ అనంతపురం జిల్లాలోనే ఈ స్వామి చరిత్ర 400 సంవత్సరం నుండి మా తాతగారు, మా నాయనగారు, మా కాలం కూడా పోతుంది. ఇంకా గూగుడు కుల్లాయి స్వామి అంటే అంతలక్క పేరు. ముందు ఎత్తుతానే ముందు కోటలు అయిపోయి వస్తాయి. కోటలో ఉంటే మళ్ళీ ఈ సందుకు పోతాయి, మళ్ళీ మసీదు కాటికి పోతాయి. అటుంటి వచ్చి మళ్ళీ ఇట్లా గుట్ట తిరుక్కొని గుట్టలో ఉండే స్వామి ఆయన ఇట్లా చెప్పినాడు, నేను వస్తానంటే మేము బరాయించుకోలేము, మేము గుండం కాలాలంటే మేము బరాయించుకోలేమంటే గుట్ట కాటికి వస్తానే ఆఫ్ చేసి మళ్ళీ గుట్ట మొట్టకి పోతానే మళ్ళీ ఓపెన్ చేయండి అని చెప్పినాడు. చెప్పి మళ్ళీ ఆయన గుట్ట కొండలో బాయికాడ నీళ్లు దప్పికాయి అయిపో బాయికాటికి పోతే దోసితో నీళ్ళు తాగుతుంటే దోసిట్లోకి వచ్చినాడు. ఆయన దోసిట్లోకి వస్తానే తప్పెట్లు మేళాలు కొట్టి తీసుకొని వచ్చినాడు. మళ్ళా ఇంకొక ఆయన ఆ బాయిలోనే ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు తప్పెట్లు మేళాలు పోయి ఆయన తీసుకొని ఇట్లా పట్టుకునేటప్పుడు బయట ఆయన పోయి తెంగు చూసింది. ఇంకా ఆయన అట్లే బీగం చేతిలోకి వచ్చింది, పెట్టి అట్లే లోపలికి పోయింది. మేము ఒడ్డి వాళ్ళము, గుండం వెళ్ళేసేది మేమే, మొద్దులు ఎత్తేది మేమే, సాములు ఎత్తుకునేది గొడుగులు ఎత్తుకునేది మేమే, అంతా మేమే. ఓ పెద్దోళ్ళ కాలం నుండి జరుగుతుంది. గుడి కట్టి 100 ఏళ్ళకి పైన అవుతుంది. గుడి కట్టి బ్రహ్మాండంగా జరుగుతుంది. పీర్ల పండుగ ఎక్కడెక్కడోళ్ళు వస్తారు. ఆంజనేయ స్వామి, కుల్లాయి స్వామి ఏకమైనారు. ఈడ రక్తం తొక్కొని ఆంజనేయ స్వామి గుళ్ళకి పోతారు. అక్కడ పాగుదు అంటారు. అయినా ఈడ తొక్కొని నాటికి పోతారు. జంట దేవాలయం ఇది 2.